హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ బృంద. మేము ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఖైరతాబాద్కి బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ ఏం అవ్వలేదండి, కాస్త లేట్ అయిపోయింది. 8 వరకు మేము ఖైరతాబాద్లో ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. చాలా రష్ ఉండే, క్రౌడ్ ఎక్కువ ఉండే, దానివల్ల దర్శనం కూడా చేసుకోలేకపోయాము. అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 కల్లా వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. ఈసారి కూడా అలాగే ప్లాన్ చేసాము. ఈరోజు లాస్ట్ డే కదా దర్శనానికి, సో ఇంకా ఈరోజు మిస్ అయితే దర్శనం చేసుకోవడం కుదరదు అని చెప్పేసి బయలుదేరాను. 2010లో ఫస్ట్ టైం నేను ఖైరతాబాద్ వినాయకుని దర్శనం చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకైతే ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్ నేను దేవుని దర్శనం చేసుకుంటూనే ఉన్నాను. మధ్యలో కరోనా టైంలో ఒక 1 ఇయర్, మధ్యలో ఇంకో 1 ఇయర్ అయితే మిస్ అయింది. ఆ 2 ఇయర్స్ కాకుండా రెగ్యులర్గా అయితే ఖైరతాబాద్ గణేష్ అయితే నేను విజిట్ చేస్తూనే ఉంటాను. నాకు గణేష్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఇయర్ దర్శించుకోవడం వల్ల నాకు అది హ్యాపీనెస్, తెలియని ఫీలింగ్, ఇంకా చాలా బాగుంటుంది. నేను అనుకున్నది కూడా దేవుడు మంచిగా నెరవేరుస్తున్నాడు. సో అందుకోసం అని చెప్పేసి నాకు బాగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మా బుడ్డిని చాలా చిన్నది కదా, రష్లో బాగా ఏడ్చింది. ఏడ్చేసరికి ఇంకా కుదరదు బాబు ఇప్పుడు దర్శనం చేసుకోవడం అని చెప్పేసి బయటకు వెళ్ళి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట. ఇప్పుడు అలా ప్లాన్ చేస్తే రష్ అప్పుడే క్రౌడ్ స్టార్ట్ అవుతుంది. మేము వెళ్ళే టైంకి క్రౌడ్ స్టార్ట్ అవుతుంది, జనాలు వస్తున్నారు, అందరు డ్యూటీలకు ఎక్కుతున్నారు. ఇంకా అప్పుడే గేట్స్ కూడా క్లోజ్ చేశారు. ఇంకా యూటర్న్ తీసుకొని రావాల్సి వచ్చింది క్యూ లైన్లో. ఆ క్యూ లైన్లో నిల్చొని ఫాస్ట్గా వచ్చేసాము. ఒక 10 to 15 మినిట్స్ టైంలో దర్శనం అయితే అయిపోయింది. మాకు చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో దేవుడి ముందు మాత్రమే చాలా క్రౌడ్ ఉంది. మిగతా ప్లేసెస్లో ఆ టైంలో మార్నింగ్ కదా, సో ఆ టైంలో మిగతా ప్లేసెస్లో క్రౌడ్ లేదు, కానీ దేవుడి ముందు ప్లేస్ అయితే మొత్తం చాలా క్రౌడ్తో ఉండిపోయింది. ఇంకా వినాయకుడు ఇటు సైడ్ ఏమో విష్ణుమూర్తి, అటు సైడ్ శివుడు ఇద్దరు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించినట్టున్నారు. ఆ విధంగా పల్లకి సేవ కూడా చేశారేమో. సో పల్లకి కూడా అరేంజ్ చేసి పెట్టారు పక్కకి. మేబీ ఈ రోజు ఈవినింగ్ ఊరేగింపు చేస్తారో లేకపోతే ఆల్రెడీ చేసి ఉన్నారో తెలీదు. అండ్ అటు సైడ్ అయితే శివపార్వతుల కళ్యాణం కూడా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. ముందు గణేష్కి ముందు బాలరాముడు, అదేవిధంగా నాగదేవత, రాహుల విగ్రహాలు కూడా పెట్టారు. ఈసారి చాలా బాగున్నాడు. ఇటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి ఫేసెస్, అటు సైడు లక్ష్మీ, పార్వతి, అదేవిధంగా సరస్వతి ఫేసెస్ చాలా అందంగా ఉన్నాడు గణేష్ అయితే. చూసారా, విష్ణుమూర్తి కళ్యాణము, బాలరాముడు, అదేవిధంగా నాగదేవత విగ్రహాలు ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ పాదాల దగ్గర, గణేష్ పాదాల దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో, ఎంత క్రౌడ్ ఉందో చూసారా. చాలా క్రౌడ్ ఇంకా పెరుగుతూ ఉంది. అప్పటికి ఎండ కూడా వచ్చేస్తుంది. ఇంకా క్రౌడ్ ఎండకి అప్పుడే అంత ఇబ్బంది అవుతుంటే ఇంకా ఎండ పెరిగిన కొద్దీ ఇంకెంత ఇబ్బంది అవుతుంది. అసలే ఈరోజు సండే హాలిడే, చాలామంది వస్తారు, చాలా రష్. ఇదే లాస్ట్ డే దర్శనం కాబట్టి ఇంకా చాలా రష్ ఉంటుంది. ఈ విధంగా అయితే దేవుడైతే సర్వాంగ సుందరంగా చాలా అందంగా ఉన్నాడు. దేవుడి మెడలో అయితే మొత్తం 10 రూపీస్, 20 రూపీస్ నోట్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా దండలు చేసి వేశారు. పూలమాలతో పాటు చేతిలో లడ్డు, ఇంకా కమలం పువ్వులు ఇవన్నీ పట్టుకొని ఎంత అందంగా ఉన్నాడో గణేష్ అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది. నాకు ఈ వీడియో అయితే షార్ట్కే తీసాను, కానీ లాంగ్ వీడియో పెట్టాలనిపించింది. సో అందుకోసమే లాంగ్ పెట్టేశాను. శ్రీవారి కళ్యాణోత్సవం జరిపించి పల్లకి సేవ ఊరేగింపు చేస్తారేమో మేబీ, లేకపోతే నేను చేశానేమో. పల్లకి సేవ చేయడానికి అయితే రెడీగా ఉంచారు అక్కడ పల్లకి అయితే. ఈ విధంగా అయితే గణేష్ని అందంగా అలంకరించారు. చూసారా ఎంత పెద్ద గజమాలలు వేశారు. ఇంకా అదేవిధంగా పంచలు అవన్నీ పెట్టారు. అటు సైడ్ చూసారా కళ్యాణం కూడా జరిపిస్తున్నారు. పబ్లిక్ వస్తూనే ఉన్నారు, వీళ్ళు పంపిస్తూనే ఉన్నారు. గణేష్ దర్శనం పేరేమో కానీ పాపం డిపార్ట్మెంట్ వాళ్ళకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. పాపం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి ప్లస్ క్లీనింగ్ వాళ్ళకి చాలా వర్క్ ఈ గణేష్ పండుగ వల్ల నేను ఈరోజు చూసిన దాన్ని బట్టి అయితే నాకు చాలా అనిపించింది. వాళ్ళు చాలా స్ట్రెస్, టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడము, ప్లస్ వీళ్ళని జనాలకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడము. అందరికీ దేవుడు ఆరోగ్యాలను, ఐశ్వర్యాలను ప్రసాదించాలి. వాళ్ళకు కొంచెం ఓపికను, శక్తిని కూడా ప్రసాదించాలి. ఈ విధంగా అయితే బడా గణేష్ని మేము మా కళ్ళతో మనసారా దర్శించుకున్నాక అక్కడే ప్రసాదం పులిహోర పెడుతున్నారు. ఆ పులిహోర కాస్త తినేసి ఇంకా ముందుకు వెళ్ళి మన శివపార్వతుల కళ్యాణం కూడా చూసారా, పార్వతి అమ్మవారు శివుడి మెడలో మాల వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చూసేసి అక్కడ కూడా ఫోటో దిగి బయటకు వెళ్ళాము. ఇంకా బయట మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, గణేష్ దర్శనానికి వెళ్ళే ముందు నుంచి బయటకు వచ్చే వరకు అయితే మొత్తం అయితే స్ట్రీట్ షాపింగే కనిపిస్తూ ఉంటుంది మనకు. మా పాప అయితే ఫోటో దిగుతాం రమ్మా చూడమ్మా అంటే దేవుళ్ళ విగ్రహాలు చూస్తూ ఉంది, దేవుళ్ళని మొక్కుతూ ఉంది కూడా. తను చాలా మంచిగా చూస్తుంది. ఈ సంవత్సరం దేవుళ్ళు పెద్దగా అయిపోయింది కదా,
కదా. సో ఇంకా తప్పకుండా అయితే నేను స్ట్రీట్ షాపింగ్ కూడా చేస్తాను ఎవ్రీ ఇయర్. చిన్నదో పెద్దదో ఏదో ఒకటైతే తీసుకొని ఉంటాను. మా పాప కోసం బొమ్మలు, నా కోసం చైన్స్ చిన్న చిన్నగా తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే పాపని ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి తీసుకెళ్ళాము. పాప కూడా సపోర్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా మేము ఐమాక్స్కి, అదేవిధంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్కి వెళ్తాము. కానీ ట్యాంక్ బండ్ రూట్ ఈరోజు 9th డే చాలా విగ్రహాలు వేస్తున్నారు కాబట్టి అటు రూట్ బ్లాక్ అవుతుందని చెప్పేసి నెక్లెస్ రోడ్ వెళ్ళాము. అక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర చాలా విగ్రహాలు నిమజ్జనానికి రెడీగా ఉన్నాయి, క్రెయిన్స్తో తీసుకొచ్చారు. ఇంకా మా పాపనైతే ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర బొమ్మలు ఉన్నాయని చెప్పాను కదా, ఈ బొమ్మలు తీసుకో అమ్మ ఏమైనా అయితే. తనకి బాల్ బ్యాట్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఏ చూపించినా బాల్ బ్యాటే పడుతుంది, ఇంకేది తీసుకోవట్లేదు. ఉన్నాయి కదమ్మా వేరేది తీసుకో అంటే వినట్లేదు. సరే తనకు నచ్చ చెప్పి ఎలాగేలో వేరే బొమ్మలు అయితే 2 ఇప్పించాను. ఆ 2 బొమ్మలు తీసుకున్నాక తను చాలా హ్యాపీగా వెళ్ళిపోయిన తర్వాత నెక్లెస్ రోడ్కి వెళ్ళిపోయాము. ఈ విధంగా అయితే విగ్రహాలు క్రెయిన్స్తో రెడీగా ఉన్నాయి నిమజ్జనానికి. ఇక్కడ నుంచి అక్కడ వరకు వరుస గట్టి లైన్ దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు వినాయకుడి విగ్రహాల లైన్ అయితే ఉందండి. మేము ముందు వరకు వెళ్ళి చూసాము. అది కూడా ఈ వీడియోలో నేను పోస్ట్ చేశాను, ఎంతవరకు మేము వెళ్ళాము చూసామని. ఇంకా ఉంది కానీ మేము వెళ్ళలేకపోయాము. ఒక దగ్గర ఆగి ఒక 1 అవర్ చూసి విగ్రహాలు ఎలా వెళ్తున్నాయి, ఏ ఏ ఏ రకాల విగ్రహాలు వచ్చాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుడి విగ్రహాలు తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి, చూడడానికి చాలా మంచిగా అనిపించింది. పెద్ద పెద్ద డీజే సౌండ్స్, డెకరేషన్స్తో చాలా బాగుంది. చిన్న విగ్రహాలైనా కానీ సెట్టింగ్ కానీ డెకరేషన్ కానీ తీసుకెళ్లే విధానం కానీ చాలా బాగా నచ్చింది. ఏ గల్లీకి ఒక గణపతిని పెడతారు కాబట్టి ఆ గల్లీ వాళ్ళందరూ వచ్చి డ్యాన్స్ చేయడం, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం చాలా భలే బాగా అనిపించింది. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇది చూసి ఎంజాయ్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా ఎర్లీ మార్నింగే మేము దర్శనం చేసుకున్నాం కదా, సో అదే ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాము. అప్పుడు కూడా 1 అవర్ టైం స్పెండ్ చేసాము వినాయకుని విగ్రహాలు చూస్తూ. ఈరోజు కూడా అలాగే విగ్రహాలు చూస్తూ టైం స్పెండ్ చేసాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. పాపం వాళ్ళు నైట్ అంతా చేసి అలసిపోయి పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అదే ట్రక్ల మీద. సో ఇంకా వినాయక పండుగ నవరాత్రులు 9 రోజులు ఎంజాయ్ చేశాక చివరి రోజు ఇలా గణనాథుడిని నిమజ్జనం చేసి వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోయి కాస్త రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే హాలిడే ఇస్తే ఇంకా నెక్స్ట్ డే హాలిడే ఉంటే కాస్త రెస్ట్ తీసుకొని రికవరీ అవుతారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా బృంద లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ పెద్దగా అయిపోయి మంచిగా చూసి ఎంజాయ్ చేసింది. తన సౌండ్స్కి డ్యాన్స్ కూడా చేసింది. మాకు కూడా చాలా బాగా హ్యాపీగా అనిపించింది. సో అవన్నీ వీడియో క్యాప్చర్ అయితే చేయలేదు. సో నేను ఇవైతే వీడియోస్ మేము 2 kilometers వరకు వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ కంప్లీట్గా వీడియోస్ తీస్తుంటే వినాయకుని విగ్రహాలు వస్తూనే ఉన్నాయి, గ్యాప్ లేకుండానే ఉంది. ఆ రోడ్ కూడా బ్లాక్ అయిపోయింది. సో ఇంకా అక్కడ ఆగి కాసేపు చూసుకున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు వీలైతే ఈ రోజు పాసిబుల్ అయితే వినాయకుని విగ్రహం వెళ్ళి చూడండి. నిమజ్జనం కూడా చాలా బాగుంటుంది ట్యాంక్ బండ్ దగ్గర. పాసిబుల్ అయితే వెళ్ళండి, కానీ క్రౌడ్ రష్ అయితే చాలా ఉంటుంది. జాగ్రత్త, వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా దర్శనం చేసుకొని నిమజ్జనం చేసి రండి. బాయ్ బాయ్ గణేష్, నెక్స్ట్ ఇయర్